మొఘలులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు మతం మారకపోతే నీ ధర్మంలో నువ్వు ఉండాలి అంటే జిజియా పన్ను అని కట్టించుకునేవాళ్ళు. సింపుల్గా నువ్వు కట్మిర్చి కాకుండా హిందువుగా ఉండాలి అంటే జిజియా పన్ను కట్టాల్సిందే. కోర్స్ ఈ దేశంలో ఉన్న చాలా మంది అబ్దుల్లాలందరూ ఆ జిజియా ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎదురు తిరిగే ధైర్యం లేక డర్తో కట్మిర్చీలు అయిపోయిన వాళ్లే, ఎక్స్ హిందూసే. సరిగ్గా ఆలోచిస్తే తిట్టి గర్వాప్సి అయ్యి హ్యాపీగా హిందూగా బతకాలి, అది వాళ్ళ ఇష్టంలే. కానీ అది పక్కన పెట్టేద్దాం. హలాల్ అబ్దుల్లాస్ తినే మాంసం ఒక రకంగా కట్ చేస్తారు, ఓలాకి సమర్పించే హలాల్ మాకు తెలుసు అనుకుంటున్నారా? ఇది కేవలం మాంసం కాదు, ఇది ఒక గ్లోబల్ బిజినెస్, ఒక రహస్య ఫైనాన్షియల్ నెట్వర్క్. యోగి ఆదిత్యనాథ్ యూపీలో హలాల్ ప్రోడక్ట్స్ను, ఆ స్టాంప్ ఉన్న ఏ ప్రోడక్ట్ను కొనుక్కోవడానికి అమ్మకానికి వీలు లేకుండా బ్యాన్ చేశారు. ఈ హలాల్ ట్రేడ్ మార్క్ ఎవరు ఇస్తారో తెలుసా? ప్రభుత్వాలు కాదు, ఇస్లాం సంస్థలు. షరియా చట్టాలు ఉన్న ఇస్లాం దేశాల్లో అయితే పర్వాలేదు, కానీ సెక్యులర్ అని పిలువబడే భారతదేశంలో కూడా ఈ పరిస్థితి ఎందుకు పెట్టవలసి వచ్చింది? హిందువులు కూడా డబ్బులు కట్టి ఆ ట్రేడ్ మార్క్ ఎందుకు కొనుక్కోవాలి? కేవలం భారత్లో హలాల్ సర్టిఫికేషన్ నుంచి 25,000 కోట్లు వస్తున్నాయి. భారతదేశంలో అబ్దుల్లాల జనాభా 20% ఉంది, కానీ హలాల్ ట్రేడ్ మార్క్ కారణంగా ఇప్పుడు హలాల్ అనేది మిగతా 80% మందికి అంటగడుతున్నారు. అది కేవలం మాంసంతో ఆగలేదు, మెడిసిన్ తో సహా అన్ని ఉత్పత్తుల మీద రుద్దుతున్నారు. పోనీ అలా వచ్చిన డబ్బులు ఏదో పేద మధ్యతరగతి అబ్దుల్లాస్కి ఇస్తున్నారా? వాళ్ళ బాగోగులు చూస్తున్నారా? వాళ్ళ చదువుకి వైద్యానికి ఇస్తున్నారా? ఇల్లు కట్టిస్తున్నారా? వాళ్ళు చాలా రిచ్గా బతికేలాగా చేస్తున్నారా అంటే లేదు, ఉగ్రవాదానికి ఇస్తున్నారు. హిందువులపైన దాడులు చేస్తున్న వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారు. హిందువులపైన బాంబులు దాడులు చేసిన అబ్దుల్లాస్ కోసం కేసులు వాదించడానికి ఖర్చు చేస్తున్నారు. అతి ముఖ్యంగా నీ ఇంటి ఆడపిల్లని నీ నుండి దూరం చేసి నీ కడుపు కోతకి కారణం ఈ హలాల్. నీ ఇంటి ఆడపిల్ల ఫ్రిడ్జ్ సుట్ కేసు పాలు అవ్వడానికి కారణం ఈ హలాల్. దీనికి రుజువు బలరాంపూర్లో ఒక కేసు. చంగూర్ బాబాని అరెస్ట్ చేశారు, గుర్తుందా? 100 మందిని అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేయించిన వ్యక్తి 100 కోట్ల డబ్బులు ఒక మాఫియాలా పనిచేసి ఎందరో తల్లుల కడుపు కోతలకి కారణమయ్యారు. ఆయనకి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయి తెలుసా? హలాల్ ఫండ్సే. మైండ్ బ్లోయింగ్ కదా. ముంబైలోని జావేరీ బజార్, ఢిల్లీలోని జామా మస్జిద్ పేలుడు, కర్ణావతి బాంబు పేలుడు, దాదాపు 700 మంది నిందితుల తరపున జామియత్ కేసులు పోరాడుతుంది. ఇలా ఎన్నో ఉగ్రవాద చర్యలకు పాల్పడే సంస్థలకి పరోక్షంగా డబ్బులిచ్చి మన కంటిని మనమే పొడుచుకుంటున్నాం, మన మీద మనమే రాళ్లు వేయించుకుంటున్నాం, మన ఆడపిల్లల్ని మనమే తీసుకెళ్లేలా చేస్తున్నాం. ఇవన్నీ తెలుసుకున్న యోగీజీ ఉత్తరప్రదేశ్లో హలాల్ ప్రొడక్ట్స్ బ్యాన్ చేయడమే కాకుండా ఎవరైనా ఏదైనా కొనే ముందు హలాల్ లేబుల్ చెక్ చేయండి అని పిలుపునిచ్చారు. ఈ మనీ పొలిటికల్ ఇస్లాం యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వాడుతున్నారని చెప్పారు. దేశ రక్షణ కోసం భారతీయులు సురక్షితంగా ఉండాలి అంటే ముందు మన డబ్బులతో మన మీద రాళ్లు బాంబులు వేయించుకోవడం ఆపాలి అని అన్నారు. ఇప్పుడు కూడా బ్యాన్ హలాల్ అంటే మతోన్మాదం అంటున్నారు. వాళ్ళది మత విశ్వాసము, వేరే వాళ్ళది మతోన్మాదమా?